సరే, మంచి ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకంటే వచ్చి రాగానే పరిస్థితి తీవ్రతని మీ ప్రభుత్వం చెప్పగలిగింది కేంద్రానికి. కేంద్ర మంత్రి వచ్చారు, ఇప్పటికిప్పుడు ఆయన నిర్దిష్టంగా స్పెసిఫిక్గా హామీలు ఇస్తారంటే ఈ నీడ్ టు సిట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. మనం కూడా లెజిబుల్గానే ఆలోచించాలి. అంటే జనం అడుగుతారు కాబట్టి జనం కోసం మనం అడుగుతాం, కానీ ఆయన ఉన్న పళంగా అక్కడేదో ప్రకటించేస్తాడని మనం అనుకోలేం. బట్ ఏంటంటే క్లారిటీ ఇవ్వటం కోసం ఎందుకని జంకుతోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అది అండి వాసుదేవన్ గారు, కేంద్ర ప్రభుత్వం ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది కూడా తీసుకుంది. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఇప్పుడు మారుతి ఉద్యోగ్ కానివ్వండి, అనేక రంగాలలో ఎల్ఐసి కానివ్వండి, అనేక రంగాల్లో డిస్ఇన్వెస్ట్ చేస్తుంది, ప్రైవేటీకరణ చేస్తుంది. అదే ఒక ప్రక్రియలో విశాఖ ఉక్కు, విశాఖ స్టీల్ కూడా ప్రైవేటీకరణ చేయాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు వేరే యొక్క వ్యవస్థలకు ఈ వ్యవస్థలకు అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ఆ విషయాన్ని మనం అక్కడ బలంగా చెప్పగలగాల. గత వైసీపీ దద్దమ్మలో చెప్పలేరు, చెప్పే ధైర్యము దమ్ము వాళ్ళకి లేకపోయింది. అలా ఉన్నటువంటి ఎంపీలు మేము చాలా ఏం చేశారు, ఒక ప్లేకార్డు కూడా ప్రదర్శించలేరు. ఆడ పోయి వాళ్ళు చేసింది ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయకండి, పొక్కల దోయకండి అని చెప్పేసి పొడుగు దండాలు పెట్టుకుని హలో సార్ నమస్తే సార్ చెప్పుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాలు మొత్తం వాళ్ళు చేసింది కాలయాపన. ఈరోజు మేము ప్రజలతో ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఇది, ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ప్లాంట్ వెనుక ఉన్నటువంటి ఆత్మాహుతి ప్రాణదానాలు బలిదానాలు చేసినటువంటి 32 మంది యొక్క బలిదానాలు ఇవన్నీ ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి దీన్ని మనం కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి మేము తీసుకొచ్చాం, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చినాక వీళ్ళు కుమారస్వామి గారు కూడా క్లియర్గా చెప్పారు, ప్రైవేటీకరణ గురించి మీరు ఎక్కువ ఆందోళన చెందకండి అంటే ఒక విశ్వాసం ఇస్తున్నట్టు, ఒక భరోసా ఇస్తున్నట్టు. ఎందుకంటే కుమారస్వామి గారు హోల్ అండ్ సోల్ కాదు, హ్యాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. ఎందుకంటే ఈ యొక్క మెసేజ్, ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్, ఇక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి గారు తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారిని కన్వే చేసి ఆ తర్వాత ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం, మాకు విశ్వాసం ఉంది, ఈ ప్రైవేటీకరణ అనేది ఆగిపోతుంది. ఉక్కు పరిశ్రమ, విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే అన్నిటికంటే కూడా ముందంజలో ఉంటుంది. అదే కాకుండా ఇది ప్రైవేటీకరణ చేయకుండా, ప్రైవేటీకరణ ఆపడమే కాకుండా దీనికి ప్రత్యేకమైనటువంటి మైన్స్ కేటాయించి ఒక నాణ్యమైనటువంటి స్టీల్ని దేశానికి ప్రపంచానికి అందించే విధంగా ఉక్కు పరిశ్రమ తీర్చిదిద్దామని చెప్పేసి పూర్తి విశ్వాసం మాకు ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. దీనికి ప్రతిపక్షం అయితే లేదు, అదిగా ప్రతిపక్షం లేనటువంటి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీలు కూడా ఈరోజు అన్ని విమర్శలు చేస్తున్నాయి. ఏ విమర్శ కూడా ఎవరికి విమర్శకు తావేయకుండా ముందుకు తీసుకెళ్తాం. దీంట్లో ఏ విధమైనటువంటి డౌట్ ఎవరికి అవసరం కూడా లేదు. ఇందాక వివేక్ బాబు గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారండి. నేనేమంటానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అఖిలపక్షం వేయటం కానీ లేదా దీని మీద మాట్లాడటం కానీ గట్టిగా చేయలేదనేటువంటి ఆయన అభియోగం ఖచ్చితంగా అది కరెక్టే. ఇప్పుడు సారీ ఫర్ ఇంటరప్షన్, అఖిలపక్ష సమావేశం అనేది గత 5 సంవత్సరాలు కానీ ఇక్కడ 10 సంవత్సరాల పదవీ కాలంలో ఇరు పార్టీలు తెలంగాణ కానీ అక్కడ ఆంధ్ర కానీ అఖిలపక్ష సమావేశం అనేది జరపడం ఆ పదం వాడడమే బంద్ చేశారు. ఇప్పుడు ఓకే కదా, నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళ మీద ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఇప్పుడు కీలకమైనటువంటిది పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద దీక్షలు చేశారు, పోరాటాలు చేశారు. ఎప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్న తర్వాత కూడా చేసినటువంటి అలాంటి గట్స్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన మాట చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని దీని మీద ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మిగతా పార్టీలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది భావోద్వేగాల సమస్య, ఖచ్చితంగా మీరు ప్రైవేటీకరించొద్దని కానీ తీసుకెళ్ళి కానీ చెప్తే వీళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు కదా. సపోజ్ తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం వాళ్ళు గట్టిగా ఏమైనా పోట్లాడితే నరేంద్ర మోడీ మీద ఇప్పుడే మనం పోట్లాడితే రేపు పొద్దున మనకు రావాల్సిన ఏమైనా రావడానికి ఇబ్బంది ఉంటుంది ఏమైనా ఆలోచన ఉంది కదా. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు పెట్టి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో చర్చించి వాళ్ళందరినీ కానీ ఇప్పుడు రాలేదనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కేంద్రం దగ్గరికి వెళ్తున్నాం రండి అని అంటే ఒకవేళ వైసీపీ రాలేదనుకోండి తీసుకొచ్చే అవసరం మాకు లేదు సార్. రాష్ట్రం యొక్క ఏమంటారు రాష్ట్రం యొక్క అవసరాలు మాకు తెలుసు. రావు గారు ఏమంటారు, గత ప్రభుత్వం అయితే మాత్రం గత ప్రభుత్వం అఖిలపక్ష ఏర్పాటు చేయలేదని చెబుతారు. మీరు ఎందుకు చేయరు? కాదు, మీకు యాక్సెస్ ఉంది, మీకు యాక్సెస్ ఉంది, ఏమన్నా హామీ తెచ్చారా? యాక్సెస్ హామీ తెచ్చారా?
ఓపిక పట్టారు. 2014 నుంచి 19 వరకు పట్టిన తర్వాత ఏం జరిగిందో ఆ రోజున నల్ల చట్టాలు పోరాటం చేయాల్సి వచ్చింది. నేను కాదనటం లేదు. అవును, అప్పుడు కూడా భాగస్వామే. అప్పుడు కేంద్రంలో భాగస్వామే మీరు, రాష్ట్రంలో కూడా వాళ్ళు కూడా భాగస్వామే. మీరు చెప్పినటువంటి అంశాన్ని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుని మీరెందుకు చేస్తారు? ఎందుకు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయటం లేదు? చెయ్యండి. మీరు మీకు బాధ్యత లేదా? దాంట్లో తప్పేముంది? దాంట్లో లేదు అని అంటే మాకు స్పష్టమైనటువంటి హామీ రాష్ట్ర ప్రజలకు ఇప్పించండి. ప్రైవేటీకరణ లేదు అని ఇంకెవరు అడగాల్సినటువంటి అవసరం లేదు. ఎస్, చంద్రబాబు నాయుడు గొప్పవారు, పవన్ కళ్యాణ్ గొప్పవారు, రాష్ట్రానికి ప్రయత్నాలు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా పాజిటివ్ ఉంది. ఎక్కడ క్లారిటీ ఉందండి? వచ్చి చూసేళ్ళారు. ఒక వారం 10 రోజులు ఆగండి సార్, మళ్ళీ ఇదే డిబేట్ లో మాట్లాడదాం. నేను కాదనటం లేదు, నేను కూడా చెప్పాను పాజిటివ్ గానే ఉందని చెప్తున్నాను. మీరే ఇందాక అన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద ఆరోపణ చేసినప్పుడు ఆ తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు? నేను వివేక్ బాబు గారిని అడుగుతున్నాను. వాళ్ళకి క్లారిటీ ఉంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ చొరవ తీసుకోవాలా? అఖిల పక్షం ఏంటి అన్నారు ఆయన. మీరే కదా అడిగింది, వాళ్ళు చేయలేదని చెప్పారు. ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూటమిలో ఉన్నాయి. అది పనికిరాని పక్షం, అది ప్రజాపక్షం కాదు, అఖిల పక్షం. 40% ఓట్లు వాళ్ళ ఒక్క పార్టీకి వచ్చాయి. మిగతా 55% వచ్చాయి. 40% ఓట్లు జనాభా 40%. 100కి 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇచ్చారుగా. మీరెంత పనికిరాందన్న నేను ఇక్కడ పార్టీ గురించి కాదు, నేను మీరు చెప్పిన ప్రతిపాదన మీద, వివేక్ బాబు గారు చేసిన ప్రతిపాదన మీద అడుగుతున్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా అఖిల పక్షం వేసి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు ఉన్నాయండి. ఇప్పటికీ కూడా క్లారిటీ ఇప్పటికీ రాలేదు. క్లారిటీ మీరు ఇప్పించండి, ఎవ్వరేం అడగరు. నేను చెప్తాను వాగ్దేవన్ గారు, గివ్ మీ 10 seconds టైం. గివ్ మీ 10 seconds టైం. గివ్ మీ 10 seconds. ఆంజనేయులు గారు, మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్. మేము మా పార్టీ అలాంటి పార్టీ ఆలోచన విధానం అలాంటివి ఎప్పుడు చేయము. ఒక పని ఏదైనా ఒకరికి మీద చెప్పినప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించే వ్యక్తులం. మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ కూడా టీడీపీని ఏ రోజే కానీ కన్సిడర్ చేయలేదు. మాకు ఒక సీట్ వచ్చిందనే కూడా మమ్మల్ని అసలు కన్సిడర్ కాదు, మమ్మల్ని లెక్కలేకే తీసుకోలేదు. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ కూడా బలమైన ప్రాధాన్యత ఉంటుంది. అది మేము మర్చిపోము. మీరు అన్నట్టు ఖచ్చితంగా చర్చలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆహ్వానం పంపిస్తాము.